వార్డు విద్యానగర్ శ్రీరామనగర్ గణేష్ చౌరస్తాలో గత 8 సంవత్సరాల నుంచి మేము బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మీనా వంశీ స్వాతి ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ ఉత్సవ మహిళా కమిటీ పోయినసారి బొడ్డమ్మను కూడా మన వాడకట్టు ప్రజలందరూ కూడా బొడ్డమ్మ యొక్క విశిష్టతని తెలియపరచాలని చెప్పి మానవ పద్మ గారు, కోట సావిత్రమ్మ గారు, సుభాషమ్మ గారు, లక్ష్మమ్మ గారు, చంద్రబాబు గారు, విమల, విజయక్క, లక్ష్మి, బిందు ఇక్కడంతా తెలియజేసినట్టు వీళ్ళంతా ఇక్కడ ఎప్పటి నుంచో మహిళలు యాక్టివ్గా అనుకుంటూ పెద్దిరెడ్డి భారతి గారు పేరున అందరూ కూడా ఇక్కడ కార్యక్రమాలు మహిళలకు సంబంధించి పూజలే కానీ వినాయకుడి చవితి కానీ అన్నీ కూడా అంగరంగ వైభవంగా సమిష్టి కుటుంబంగా ఇక్కడ నిర్ణయాలు తీసుకొని చేస్తున్నాము. దానిలో భాగంగా ఈ 2వ వార్షికోత్సవం కూడా ఈసారి మేమందరం కూడా కలిసికట్టుగా వాడకట్టు మొత్తం చేసుకుంటున్నాము. రేపు కూడా 1వ రోజు, 5వ రోజు, 9వ రోజు బతుకమ్మ కార్యక్రమం కూడా ప్రోగ్రాం చేసుకుంటాము. ఈరోజు ఈ సంవత్సరం ఏం చేసామంటే మహిళలందరినీ కూడా ఉత్తేజపరచాలని చెప్పి డ్యాన్స్ మాస్టర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డ్యాన్స్ కోలాటానికి సంబంధించి మహిళలందరూ కూడా మన సాంప్రదాయం బతుకమ్మ పండుగ అంటే కోలాటాలు నృత్యాలతో మనం అంగరంగ వైభవంగా చేసుకోవాలని చెప్పి ఈసారి మహిళలందరికీ కూడా డ్యాన్స్ మాస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏ కార్యక్రమం అయినా కానీ విజయవంతంగా ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి కట్టుగా కుటుంబంగా ఉండుకుంటూ సరే ఒకరికొకరి అవకాశం బట్టి మంచి చెడు అందరం కూడా ముందుకు వెళ్ళిపోతున్నాము. అందులోనే భాగంగా 2వసారి బొడ్డమ్మ ప్రతిష్టాపించుకొని ఈరోజు 9వ రోజు బొడ్డమ్మ ప్రతిరూపమైన చిన్నపిల్లలందరినీ కూడా వాయినాలు ఇచ్చుకొని అమ్మని పిలుచుకోవడం జరిగింది. అలాగే వాడకట్టలో మొత్తం ఈ 9 రోజులు 9 రకాల కలర్స్తోని పిలుపునివ్వడం జరిగింది. అందుకనే ఈరోజు కూడా ఇక్కడ ఎల్లో కలర్ శారీలో మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది. పేరున మాకు అవకాశం ఇచ్చిన ఈ కాలనీ వాసులందరూ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి సాంప్రదాయాలు కూడా అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఏ కార్యక్రమాలైనా విజయవంతం చేసుకోవడానికి కూడా మనం అందరం ఒకరికొకరు తోడుగా ఉండి ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మహిళలకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.